ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 2024 జూలై మాస ఫలితాలు అనగా జూలై 1 నుండి 31 వరకు జరిగే మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనంలో ఉన్నారు, కుజుడు చంద్రుడు వచ్చేసి మేషంలో ఉన్నారు, గురువు వచ్చేసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు, రవి శుక్రులు వీళ్ళిద్దరు మిథున రాశి సంచారం ఉన్నాడు, బుధుడు వచ్చి కర్కాటకం, కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి, శని భగవంతుడు కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. ఇక మారడం చూసినట్లయితే 6వ తేదీ కర్కాటకంలోకి, జూలై 6వ తేదీ కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నారు. అలాగే 12వ తేదీ జూలై వృషభలోకి కుజుడు వస్తున్నాడు. అలాగే 16/7/2024 జూలై మనకి ఇక్కడ రవి వచ్చేసి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే ఇక 19/7/2024 సింహే బుధ, 19వ తేదీ సింహంలోకి బుధుడు వస్తున్నాడు కర్కాటకం వేడి. ఇది గోచారం. పునరోజు ఒక పాదము, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు కలిపి కర్కాటక రాశి కిందకి వర్తిస్తుంది. కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే మీకు లాభంలో గురువు ఇన్ని రోజుల నుంచి పడ్డ శ్రమ అంతా దూరం అయిపోతుంది, ఉద్యోగంలో ఊపు పెరుగుతుంది, వివాహాది ప్రక్రియలు సెట్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అన్నది కొంత కుటుంబ స్థానం మీద పడ్డది కాబట్టి కొంచెం డిలే అవుతాయి. ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఏదైనా జాబ్లో ప్రమోషన్స్ ఇట్లాంటివి రావాలనుకున్నా కొంత డిలే అయ్యి నెమ్మదిగా మీకు ముందడుగు పడే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో కొంత మీరు కేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు కూడాను ఒక అండర్ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత యూటస్ ప్రాబ్లమ్స్, అలాగే కొంచెం ఐబిఎస్ లేదా పైల్స్ ఇలాంటివి బయటపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే రవి తీసుకున్నట్లయితే మీకు వ్యయ స్థానంలో ఉన్నారు, 2వ ఇంటి అధిపతి. కుటుంబంలో కొంత మీ పట్టు తప్పుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. మీ మాటకు చలామణి అనేది కొంత తగ్గే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి చతుర్థాధిపతి, అలాగే లాభాధిపతి. ఈయన మీకు వ్యయంలో ఉండడం అన్నది పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీరు చేసే ప్రయాణాలలో ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ నెరవేరి మీ జీవితం ఆనందంగా మారే అవకాశాలు ఉన్నాయి. కొంత ఉద్యోగ శ్రమ తగ్గుతుంది. టెక్నికల్ రంగాలలో ఉన్న వారికి బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంత వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు విశేషించి తీసుకున్నట్లయితే శని భగవంతుడు అష్టమ శని అన్నాం కదా, ముందే చెప్పుకున్నాం, కొంత కాలయాపన జరుగుతుంది. అలాగే మీరు విశేషించి తీసుకున్నట్లయితే రాహువుని చూసుకున్నట్లయితే రాహువు మీకు 9th హౌస్లో ఉన్నారు. తాత్కాలిక భక్తిని ఇస్తారు. అలాగే ప్రయాణాలు సడన్గా ట్రిప్స్ పడతాయి. దాని మూలంగా కొంత మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కొంచెం టెన్షన్ తీసుకుంటారు, నర్వస్గా ఫీల్ అవుతారు. భయపడకండి. శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవండి, నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోండి, తైలాభిషేకాలు. ఇంకా ఒకసారి జాతకం పరిశీలింప చేసుకుని మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోగలరు. అలాగే మీరు ధరించాల్సింది కనకపుష్యరాగం వచ్చేసి ఈ యొక్క పునరుసు నక్షత్రం వాళ్ళు ధరించాలి. పుష్యమి వాళ్ళు నీలం ధరించాలి. జాతిపచ్చ వచ్చేసి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ధరించాలి. శుభం.